హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిఎఫ్ అమౌంట్ సులభ పద్ధతిలో చాలా ఈజీగా మన మొబైల్లోనే ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేది ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా తెలుసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయాలంటే మొబైల్లో మనకు కావాల్సింది ఏంటంటే మనకి యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ అనేది తెలిసి ఉండాలి. యూఏఎన్ నెంబర్ అనేది యాక్చువల్గా మనకి పే స్లిప్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు. పాస్వర్డ్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దానికోసం అది ఎలా చేయాలనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. మీరు ఈ వీడియో అంతా ఫుల్గా చూడండి. చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ కోసం కావాల్సిన మెటీరియల్ అంటే ఏవేవైతే మనకి యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ కావాలని చెప్పానో అవి రెడీగా పెట్టుకోండి. అలాగే మీ బ్యాంక్ పాస్బుక్ కానీ చెక్ బుక్ కానీ ఫ్రంట్ పేజ్ అనేది అంటే చెక్ ఫ్రంట్ పేజ్ అయినా లేదా బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అయినా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది మీ దగ్గర పెట్టుకోండి. అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది ఎవరిదైతే ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ పక్కన పెట్టుకోండి. అలాగే ఏదైనా స్మార్ట్ ఫోన్ తీసుకోండి చాలు. ఈ ఫోన్లో ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. ఇక్కడ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇందులోకి వెళ్ళి సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇంట్లో ఎంప్లాయీస్ అని ఉంటుంది. మన ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీస్లోకి వెళ్ళి మెంబర్ పాస్బుక్, మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది. మనం ఆన్లైన్ సర్వీసెస్లో అమౌంట్ క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి యూఏఎన్ ఆన్లైన్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేశారంటే కింద సైన్ ఇన్ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ ఏదైతే మీరు బ్యాంకులో ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి మీ ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ క్యాప్చా అడుగుతుంది. సబ్మిట్ చేయండి. ఇంత అయిన తర్వాత మీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఆన్లైన్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ సర్వీస్ క్లెయిమ్ ఫామ్ 31/19 10C 10D అని చూపిస్తుంది. క్లెయిమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూపిస్తుంది. దాంట్లో మీకు ఏదైతే మీరు శాలరీ పడుతుందో ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఏమన్నా రాంగ్ ఉంటే చూపించదు. ఇప్పుడు గ్రీన్ టిక్ పడింది. ఓకే, ప్రొసీడ్ ఫర్ క్లెయిమ్. ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ పిఎఫ్ అడ్వాన్స్. మన అడ్వాన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం, ఎందుకంటే మనం ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కాబట్టి అడ్వాన్స్ అనేది వస్తుంది. తర్వాత ఈ సెలెక్ట్ సర్వీసెస్ అని అడుగుతుంది. ఇందులో అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అది నేను ఆ డీటెయిల్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇల్నెస్ మాత్రమే సెలెక్ట్ చేయండి. ఇల్నెస్ సెలెక్ట్ చేస్తేనే మీరు ఎంత అమౌంట్ పెడతారో ఇంత అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుంది.
పిఎఫ్లో మనం మొత్తం అమౌంట్ విత్డ్రా చేయలేము. ఓన్లీ మన ఎంతైతే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉందో అందులో 90% మనం డ్రా చేసుకోవచ్చు. అందులో కూడా ఇల్నెస్ సెలెక్ట్ చేస్తేనే మనకి వస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, 90% విత్డ్రా బిఫోర్ రిటైర్మెంట్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 13 years ఓన్లీ. ఈ డీటెయిల్స్ అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అవసరం లేదు, మామూలు ఇల్నెస్ సెలెక్ట్ చేస్తేనే. ఇప్పుడు పవర్ కట్ అని పెడితే మనం ఎంత ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ 1.5 lakh మన దాంట్లో ఉందనుకోండి, పవర్ కట్ అయింది అని నువ్వు 1 lakh వాళ్ళు పెడితే వాళ్ళు ఇవ్వరు. దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. ఇల్నెస్ అంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నువ్వు ఎంత పెడితే అంత ఇస్తారు. ఇప్పుడు నేను 1 lakh సెలెక్ట్ చేస్తాను. మీ అడ్రస్ డీటెయిల్స్ అవి సెలెక్ట్ చేసుకోండి. మీ ఆధార్లో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ ఇవ్వండి. స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, తర్వాత మీకు చెప్పా కదా, ఇక్కడ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. పాస్బుక్ ఫ్రంట్ పేజు అది కూడా 100 KB నుంచి 500 KB ఉండేలాగా చూసుకోండి. మీరు మొబైల్లో ఫోటో తీశారంటే, మంచి మొబైల్ అయితే 1 GB నుంచి 3 GB వరకు వస్తుంది సైజు. ఆ సైజుని ఎలా రీసైజ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం క్రోమ్లోకి వెళ్ళి ఫోటో రీసైజర్ అనేది సెలెక్ట్ చేయండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేసి మీకు ఏదైతే బ్యాంక్ పాస్బుక్ ఉందో మీరు తీసుకున్న ఫోటోని అది ఇక్కడ సెలెక్ట్ ఫొటోస్లో సెలెక్ట్ చేయండి. ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు సైజ్ ఎంత కావాలో రీసైజ్లోకి వెళ్ళి, మనకి 500 KB లోపల కాబట్టి ఇక్కడ 500 KB సెలెక్ట్ చేశారంటే 500 KB లోపలనే 499 అలా సంథింగ్ వస్తుంది. అంతే. బ్యాక్ వెళ్ళి ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు క్యాప్చర్ తీసిన ఫోటో దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటే చేయండి. లేదా 500 KB కంటే ఇంకా తగ్గలేదనుకోండి, మళ్ళీ రీసైజ్ చేయండి. 100 KB కట్టాను ఫైల్ సైజ్, పర్వాలేదు. 100 KB అయినా పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు 100 KB కంటే తక్కువ వస్తే ప్రాబ్లం. పర్సెంటేజ్ 100 KB పైన 500 KB లోపల కాబట్టి ఓకే. ఇది మీకు ఆల్బమ్లో ఉంటుంది. ఓపెన్ చేసి ఫైల్ ఇక్కడ ఏ ఫైల్ అయితే మనం తీసుకున్నామో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసేయండి. వచ్చేసి ఇక్కడ అన్ని కండిషన్స్ ఒకటి గెట్ ఆధార్ ఓటీపీ అని కొట్టండి. ఆధార్ ఓటీపీ అనేది మీకు వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశారంటే ఇక్కడ క్లెయిమ్ ఓకే అని చూపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ప్రాసెస్ అంతా ఇంతే. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన 1 వీక్ అంతా 1 వీక్ ఆ 10 days లోపల మన ఫోన్కి మెసేజ్ వస్తుంది మీ క్లెయిమ్ సెటిల్ అయినట్టు. ఒకవేళ అలా కనుక రాలేదంటే మీరు ఇలా మళ్ళీ మొత్తం డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి ఆన్లైన్ సర్వీసులకు పైన వచ్చి ఇలా ట్రాక్ క్లెయిమ్ అని ఉంటుంది, ట్రాక్ క్లెయిమ్ స్టేటస్. దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ చూపిస్తుంది అన్నమాట మీ క్లెయిమ్ పొజిషన్ ఏంది, సెటిల్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా. రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందా అనేది మీకు మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను వీటిల్లో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.